రాజకీయంగా ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కొందరు వ్యక్తులు అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ముస్తాబాద్ మండలం పోతుగల్ బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రేపాక బాలనర్సు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గాంధీ విగ్రహం ఎదుట బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రేపాక బాలనర్సు ఆధ్వర్యంలో పార్టీ నేతలు గ్రామస్తులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన కొందరు యువకులు గ్రామశాఖ అధ్యక్షుడు బాలనర్సు గాంధీ విగ్రహాన్ని అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడంటూ ధర్నా చేపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. గ్రామసభ అనంతరం గ్రామస్తులు మాట్లాడిన మాటలను తప్పుదోవ పట్టించి వారి రాజకీయ లబ్ధి కోసం గ్రామశాఖ అధ్యక్షుడిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పోతుగల్ గ్రామంలో నడి రోడ్డు మీద ఉన్నటువంటి గాంధీ విగ్రహం కూడా అంటే బస్సు టర్నింగ్ అయ్యేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు గ్రామ ప్రజలతో అందరితోటి మాట్లాడుకొని దాన్ని ఏ విధంగా అంటే ఒక సైడ్కు పెట్టాలన్న ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. అంటే దానికి గ్రామ సభకు ఎలాంటి సంబంధం లేదు. అయితే ఆ కార్యక్రమంలో కూడా గాంధీ విగ్రహాన్ని కూలుస్తానని ఎవరు మాట్లాడలేదు, దాన్ని కూల్చాలని కూడా ఎవరు మాట్లాడలేదు. అది వాళ్ళ వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తూ ఒక వ్యక్తి పైనటువంటి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వీళ్ళని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాలి, రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి, కేసుల పొంటి వాళ్ళని తిప్పియాలనే ఉద్దేశంలో కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఈ సదరు బీఆర్ఎస్ నాయకుని పైనటువంటి కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా కేసు పెట్టాల్సిన అవకాశమే వస్తే నువ్వైతే ఏదైతే ఇవాళ పార్టీ జెండాలు తీసేస్తా అని చెప్పేసి తీసేయాలని చెప్పేసి మాట్లాడినావో ఆ విషయాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ నీ మీద కేసు పెట్టాలి. తర్వాత ఇది వరకు ఒక వారం గత 10 రోజుల ముందు మన సాకల ఐలమ్మ విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళకు నీవు మద్దతు ఇచ్చి మరీ బెయిల్ తీసుకొచ్చినావు. కనీసం మరి ఇలా గాంధీ విగ్రహాన్ని మనం దూషించి తీసుకొచ్చి అక్కడ గజ్జలు బస్టాండ్ వద్ద గజ్జలు ఇబ్బందికరంగా ఉన్నదని దాన్ని సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగితే మేమేమన్నాము, దానికి ఇబ్బంది అయితే మనకు అందరికీ ఇబ్బందే. అక్కడ ఏ ఇబ్బంది ఉన్నా అక్కడ మన నేతాజీ గాంధీ గారి విగ్రహం కూడా ఉన్నది. ఆ గాంధీ గారి విగ్రహము ఈ గద్దెలు కూడా మనము సాకల ఐలమ్మ, మన వీరనాథ్ సాకల ఐలమ్మ, మన నేతాజీ విగ్రహం అవన్నీ కూడా ఒకే దిక్కు మనం పెట్టుకొని మన బస్సులు కూడా తిరగచ్చేటట్టు మనము ఉండాలని ఆ సర్పంచ్ దృష్టికి కూడా చెప్పడం జరిగింది. దాన్ని మన వాళ్ళు దాన్ని వేరే దృష్టిగా తీసుకుపోయి దాన్ని ఒక రాజకీయంగా దాన్ని ఎన్నో రకాల వాళ్ళు మొన్నట కూడా గతంలో మేము మన టీఆర్ఎస్ పార్టీ మన ఆవిర్భావ దినోత్సవం నాడు కూడా మనం టీఆర్ఎస్ పార్టీ గద్దె కట్టడం జరిగింది. ఆ గడ్డను కూడా వాళ్ళు కూలగొట్టినాం. ఆ కాటర్ ఉంది, వీళ్ళ మంచి పేరు ఉన్నదా చెడ్డ పేరు ఉన్నదా అన్నది వాళ్ళు ప్రజలు కూడా గుర్తిస్తారు. మేము రోడ్లు కావాలని పోచమందికి రోడ్లు కావాలని కోరుకుంటున్నాము. ఇలా మంచి పనులు కావాలని కోరుకుంటున్నాము. ఊరికి సహకరించమని అందరికి యువతం కోరుకుంటున్నాము. ఇలా కోరుకునే క్రమంలో వాళ్ళు మమ్మల్ని దుష్ప్రచారం చేసి మమ్మల్ని ఏదో ఓట్లను మమ్మల్ని దండుకుంటామన్న ఆలోచన వాళ్ళ మనసులు ఉండొచ్చు. కానీ ప్రజలల్లో మంచి పేరు తెచ్చుకుంటేనే మనల్ని ప్రజలు మెచ్చుకున్నప్పుడే ప్రజలు గుర్తించినప్పుడే ఏదైనా మంచి జరుగుతుంది తప్ప ఇవాళ ఏదో వేసి బట్టకాల్చి మీద వేసి ఏదో బాణం చేద్దామంటే మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఎవరో చేస్తారో అది వాళ్ళకే అంకితం అవుతుంది. వాళ్ళ గురించి వాళ్ళ గుర్తించుకోవాలి, ప్రజలు కూడా వాళ్ళని గుర్తించాలి. రేపు పొద్దుగాల రాబోయే తరానికి కూడా వాళ్ళని గుర్తించుకోవాలి. వాళ్ళు ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు అన్నది ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. ఇవాళ వాళ్ళు కూడా వాళ్ళ గుండె మీద చేసుకొని మేము మంచి పని చేస్తున్నామా చెడు పని చేస్తున్నామా అన్నది కూడా వాళ్ళు కూడా గుర్తెరగాలని కోరుకుంటున్నాం. మరి ఈ విషయం